హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు నేను మీ ముందుకి మంచి ఇన్ఫర్మేషన్ తో వచ్చాను. ఎఫ్రెష్ గురించి తెలుసుకుందాము. చాలా మంది టీ, కాఫీ, డిఫరెంట్ ఎనర్జీ డ్రింక్స్ తీసుకుంటూ ఉంటారు కదా, అంటే యాక్టివ్ గా ఉండాలి, మైండ్ యాక్టివ్ గా ఉండాలి అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 1 కప్ ఆఫ్ టీ కనుక మనం తీసుకుంటే ఈజీలీ ఒక 100 mg కెఫైన్ అనేది వస్తుంది. దాంతో పాటు 80 to 120 క్యాలరీస్ అనేది ఇంటేక్ అవుతుంది అనమాట. అలాగే రోజులో 3 కప్ ఆఫ్ టీస్ తీసుకుంటే 300 to 400 క్యాలరీస్ వరకు ఇంటేక్ వస్తుంది. అలాగే వారానికి క్యాలిక్యులేట్ చేసుకుంటే ఈజీగా 3000 క్యాలరీస్ వరకు ఓన్లీ టీ ద్వారానే ఇంటేక్ అవుతుంది అనమాట. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, టీ ద్వారానే ఇన్ని క్యాలరీస్ ఇంటేక్ అవుతున్నప్పుడు అలాంటప్పుడు ఫుడ్ ద్వారా ఇంకెంత ఇంటేక్ అయ్యి ఇంకెంత ఫ్యాట్ అనేది అక్యుములేట్ చేసుకుంటామో తెలుసుకోవాలి. అండ్ టీ తీసుకోవడం వల్ల కూడా చాలా మందికి ఏంటి అంటే, బ్రేక్ఫాస్ట్ కి బదులుగా తీసుకుంటూ ఉంటారు. కొంచెం బ్రేక్ఫాస్ట్ లేట్ అవుతుంది కదా అని చెప్పేసి అలా తీసుకున్నప్పుడు కూడా కడుపు ఉబ్బరంగా ఉండడము, కొంచెం గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అనేది మనము ఫేస్ చేస్తూ ఉంటాం. దాంతో పాటు డైజెషన్ కూడా కొంచెం డిలే అవుతూ ఉంటుంది అనమాట. సో అలాంటప్పుడు ఈ ఎఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ గనక టీకి బదులుగా మనం యాడ్ చేసుకోగలిగితే చాలా ఎనర్జెటిక్ గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. సో ఈ ఎఫ్రెష్ వల్ల మనకి ఏంటి అని అంటే, జస్ట్ 1 స్పూన్ ఆఫ్ ఎఫ్రెష్ లో మనకి 40 mg కెఫైన్ మాత్రమే వస్తుంది అనమాట. జస్ట్ 1 స్పూన్ లో ఈ 40 mg కెఫైన్ తో పాటు జస్ట్ 3.5 క్యాలరీస్ మాత్రమే. ఒక కప్ ఆఫ్ ఎఫ్రెష్ తో మనకి 3.5 క్యాలరీస్ మాత్రమే వస్తుంది. సో 3.5 క్యాలరీస్ అంటే ఈజీ, అంటే రోజులో ఒక 3 to 4 టైమ్స్ తీసుకున్నా కనుక ఓన్లీ 20 to 30 క్యాలరీ ఇంటేక్ లోనే మన ఎనర్జీ డ్రింక్ అనేది అయిపోతుంది అనమాట. అండ్ ఈ ఎఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ యాడ్ చేసుకోవడం వల్ల మన బాడీలో ఉన్న జీవక్రియ మంచిగా బూస్ట్ అయ్యి యాక్టివ్ అవుతుంది అనమాట. అంటే మనము డల్ గా ఉన్న వాళ్ళని కూడా మంచిగా పరిగెత్తిస్తుంది అనమాట. అలాగే బ్రెయిన్ కూడా అలర్ట్ గా, అంటే మైండ్ కూడా అలర్ట్నెస్ అనేది ఇస్తుంది వెంటనే. దాంతో పాటు బాడీలో ఉన్న సెల్స్ ని కూడా బయట నుంచి వచ్చే పొల్యూషన్ నుంచి మంచిగా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. బికాస్ ఎందుకు అనంటే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా రిచ్ గా ఉంటాయి. సో ఈ ఎఫ్రెష్ కనుక మనం మార్నింగ్ కానీ, ఆఫ్టర్నూన్ కానీ, ఈవినింగ్ కానీ సో ఎప్పుడు యాడ్ చేసుకున్నా కానీ కూడా డే అంతా ఎనర్జెటిక్ గా యాక్టివ్ గా ఉండడానికి హెల్ప్ అవుతుంది. అండ్ వర్కౌట్ చేసేటప్పుడు కూడా మంచిగా మనం ఎఫ్రెష్ తీసుకుంటూ వర్కౌట్ చేస్తే ఇంకా యాక్టివ్ గా ఎనర్జెటిక్ గా వర్కౌట్ చేయడానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఐ విల్ టేస్ట్ ఇట్. ఎస్, వండర్ఫుల్. సో ఇదేంటి అంటే జింజర్ ఫ్లేవర్ అనమాట, మై ఫేవరెట్ ఫ్లేవర్. సో చాలా మంచిగా ఉంటుంది అండ్ మైండ్ వెంటనే కూడా యాక్టివ్నెస్ అనేది వస్తుంది అనమాట. సో డిఫరెంట్ హెడ్ ఏక్స్ ఉంటాయి, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉంటాయి, డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఎఫ్రెష్ కనుక యాడ్ చేసుకోగలిగితే అవన్నిటి నుంచి కూడా బెటర్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో ఇంకా ఎవరికన్నా దీని గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా నాకు మెసేజ్ చేస్తే నేను హెల్ప్ చేస్తాను. బై బై, థ్యాంక్ యూ.